మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి చేసిన కామెంట్స్, ప్రతిగా చిరంజీవి గారు రిలీజ్ చేసిన ప్రకటన, దీని తర్వాత బాలయ్య వర్సెస్ మెగా కంపౌండ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫైట్ చేసుకున్నారు. బేసిక్గా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కాదు, పాతకాలం నుంచే ఈ ఇద్దరు అభిమానుల మధ్య స్పేస్ అయితే ఉంటూ వచ్చింది. సరే, రాజకీయంగా అందరూ కలిసిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియా ఫైట్లు బాగా తగ్గిండే. కానీ ఈ మధ్యకాలంలో మెగా కంపౌండ్ వర్సెస్ నందమూరి కంపౌండ్ అనే విధంగా చాలా పెద్ద స్థాయిలో ఒకరి మీద మరొకరైతే దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ గారి వ్యాఖ్యల తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో ఒకరి మీద మరొకరు చేసుకున్న ట్రోలింగ్స్, తిట్లు జస్ట్ అట్లా ఆగినట్లు కనిపించగానే మళ్ళీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ నుంచి చిరంజీవి గారి మీద తమ్ముడు రాజకీయాల్లో పొత్తు, అన్న సినిమాల్లో పొత్తు అంటూ మన చిరంజీవి గారు ఒక వీడియో పెట్టారు కదా. మన శంకర్ ప్రసాద్ గారు అనే సినిమాలో వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు. వెంకటేష్ గారిని యూనిట్లోకి ఆహ్వానిస్తూ దాని మీద కూడా అంత పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరిగాయి అంటే జస్ట్ ఇమాజిన్. అసలు దాని మీదే జరిగాయంటే ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని మరోసారి టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. నెక్స్ట్ రాబోయే సినిమాకు తమిళ వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకొని వస్తూ ఉన్నారు అని చెప్పి మళ్ళీ నిన్నటి నుంచి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకని? ఇప్పుడు చిరంజీవి గారిది విశ్వంబర్ అనే ఒక సినిమా, మన శంకర్ ప్రసాద్ గారి అనే ఒక సినిమా ఉంది కదా, సెట్స్ మీద నడుస్తూ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారిది 158 మెగా 158 అని చెప్పి అది ఒక సినిమా టైటిల్ వర్క్ తోటి బాబీ కొల్లి అని వాల్తీరు గారు సినిమా తీశారు కదా చిరంజీవి గారు. అందులో రవితేజ గారు కూడా కీలకం ఉంటారు. ఆ డైరెక్టర్తో ఒక టైటిల్ అనౌన్స్ చేశారు. అదే ఒక కొడవలి పట్టుకొని, కొడవలికి రక్తం కారుతూ ఉంటుంది, బ్యాక్ డ్రాప్లో కూడా రక్తం ఉంటుంది. ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మెగా 158 సినిమా అని. అయితే ఇందులో అనుష్క ఉన్నారు కదా, అనుష్క నటించబోతూ ఉంది అని. ఇది మాఫియా బ్యాక్ డ్రాప్లో రాబోతున్న సినిమా. అందుకని తమిళ్కి సంబంధించి అంటే తెలుగుకి కూడా బాగా పరిచయం ఉండే కార్తీ, సూర్య వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదా తమిళ్ కార్తీ, ఆ కార్తీ కూడా ఫుల్ లెంత్ రోలు ఇందులో నటించబోతూ ఉన్నారు. ఇవి ఇంకా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు, బట్ సినిమా కాన్సెప్ట్స్ ఇవన్నీ ముందే వస్తూ ఉంటాయి కదా, అట్లా పత్రికల్లో కూడా వచ్చాయి. కార్తీ ఫుల్ లెంత్ రోల్లో నటించబోతూ ఉన్నారని. అయిపోయాయి. దీని మీద ఇంకా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించకముందే దీని మీద కూడా ట్రోలింగ్ మొదలెట్టేశారు. ప్రతి సినిమాకు పొత్తు కావాల్సిందేనా ఇప్పుడు రీఎంట్రీ తర్వాత? ఇప్పుడు తెలుగు వాళ్ళతో కానీ తమిళ వాళ్ళతో కనుక పొత్తు పెట్టుకుంటూ ఉన్నారని చెప్పి, పొత్తు లేకుండా సినిమాకి ఎట్టిన అవుతుందని చెప్పి నమ్మకం లేకుండా పోయింది వీళ్ళకు. బాలయ్య బాబులాగా సింహం సింగిల్గా వచ్చే అని చెప్పి ఇంకా వాళ్ళ స్టైల్లో సినిమా డైలాగులు. బేసిక్గా ఏంటి అంటే మల్టీ స్టారర్ సినిమాలను లేకపోతే ఒక ప్రధానమైన హీరో నటిస్తున్న సినిమాలో మరొకరు నటించడం ఇప్పుడేం కొత్త కాదు. చిరంజీవి గారు ఒకరే ఏమీ కాదు, ఇక్కడ ఈ విధంగా నటిస్తూ ఉన్నది. మరి ఇంతకుముందు ఎప్పుడు లేనంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు ఎందుకు అని అంటే అంతే, ఒకరు మరొకరిని టార్గెట్ చేస్తారు, వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేస్తారు. ఇది ఒక ప్రహసనంలాగా సాగిపోతూనే ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఈ హీరోలు అనబడే వాళ్ళు ఎవరొకరు దీనికి ఇనిషియేటింగ్ తీసుకోవాలి. తీసుకుని ఎదుటి హీరోని టార్గెట్ చేయకు, ఎదుటి హీరో ఎవరైనా ఎదుటోళ్ళని టార్గెట్ చేయకు, వీళ్ళు టార్గెట్ చేయరు. అట్లా ఉంటుంది కదా. ఆ హీరోలను టార్గెట్ చేస్తారు, వీళ్ళు ఈ హీరోలను టార్గెట్ చేస్తారు. మొత్తం మీద అయితే వీళ్ళకే నష్టం కలుగుతుంది ఇటువంటి వాటి వల్ల. కొందరు సినిమా వేదికల మీద రాజకీయాలకు గెలుపుతారు, అట్లా సినిమాని అసాంరాయిలు ఎక్కించేసుకుంటారు. ఇట్లా ఒక సినిమా హీరోలు మరొక సినిమా హీరోకి సరిపోక ఇట్లా తిట్టుకుంటారు, ఇట్లా అసాంరాయిలు ఎక్కించుకుంటారు. ఏమొస్తుంది ఇటువంటి వాటి వల్ల? కానీ దారుణంగా ట్రోలింగ్ చేసేస్తూ ఉన్నారు. ఇవి ఆగవు. ఎవరో ఒకరు ఇటువంటివన్నీ ఆగాలని చెప్పి ఉమ్మడిగా సినిమా వాళ్ళు మాట్లాడుకొని ఇటువంటివి పరిష్కరించుకొని ఎవరి అభిమానాలను వాళ్ళని కనుక కంట్రోల్లో పెట్టుకోగలిగితే రేపు ప్రయోజనం ఉంటుందేమో.
ఆ అగ్ర హీరోల్లో కూడా సినిమాలో పెద్దలు అనబడే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయకుండా ఇవి మాత్రం తగ్గవు. ఎవరు మొదలెట్టారో ఫస్ట్ ఇటువంటివన్నీ తెలియదు గానీ, ఎవరికి వాళ్ళైతే గట్టిగానే అనుభవిస్తూ ఉన్నారు.